ఇది నాటుకోడి బై. అయితే ఇది నాకు నాటుకోడి తినబుద్ధి అవుతుంది ఎన్నో రోజుల నుంచి. లింకంగా మొత్తం ఒక నాటుకోడిని అయితే ఇక మొత్తం ఇంకా గుర్తుపట్టి ఒకటి నాటుకోడి తీసుకొని వచ్చిన. కానీ మన అగ్గి విరమున్నాయి మొత్తం మస్తు రేటు చెప్తుర్రు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి 700, 800, 1000 దాకా. ఇక మనం అచ్చను ఇట్లను ముదరికి ఇచ్చేసి మనం ఒక్క 500కు 600కు పట్టుకొని వచ్చేస్తుంది. ఈ కండలల్లా ఆయన లెక్కి మస్తు రేటు చెప్తుంది. ఒక జావ దొరికింది ఇక మా దోస్తు పట్టుకొని వచ్చేసి ఈ పట్టేసి మా ఇంటికి పెట్టేసి ఇంకా అలా చేసేసి ఇక ఇస్తూ ఉంటుంది కదా. పక్కకు వాడేసి గంప చేద్దామని పక్కకు పోయినా. గంప కింద పెడితే ఇక అటు ఇటు ఇస్తుంది అన్నట్టు. ఇక ఆ రక్తం అటు ఇటు ఇస్తుంది, కొట్టుకుంటా ఉంటుంది. ఇక చెప్పి గంప కింద వేసేస్తే మస్తు దాని కింద వేసేసి వచ్చేపు తర్వాత ఏం చేసి కొంచెం నీళ్ళు గరం పెట్టేసి అయితే నీళ్ళు గరం పెట్టేస్తే కొంచెం అలా ముంచి పూజిస్తే ఇక పటా వస్తుంది అన్నట్టు. ఇక గంపుకుంటే కొట్టుకొని కొంచెం కొట్టుకుంటే రక్తం కారుతుంది. ఇక నీళ్ళు పెట్టేసి ఆయన పటా నీళ్ళు వీకేస్తున్న బోరు వీకేసి ఇది ఇప్పుడు గరం ఉన్నప్పుడు నీళ్ళు లేకున్నా కూడా మనకు వెళ్ళిపోతుంది గరంలో. ఇప్పుడు మనం ఇప్పుడే కోసినాం కదా, గరం ఉన్నప్పుడు వెళ్ళిపోతుంది. తీసినాక కొంచెం ఉన్నాక ఆయన కాలుస్తున్నాయి. కాల్చి ఇంకా ఆడాడుంటే ఆయన వెళ్ళిపోతాయి అన్నట్టు. కాల్స్తే అట్లా మంచిగా కాల్చుకోవాలి. దాన్ని కాల్చుకుంటే కాల్చుకొని మొత్తం కాల్చడం అయిపోయినాక మంచిగా పసుపు రాసినాం. పసుపు రాస్తే యాంటీబయాటిక్ కదా, ఏమున్నా మనకు దీనికి పసుపు రాస్తే మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇది నాటుకోడి మొత్తం టేస్ట్ వస్తుంది. అట్లా మంచిగా రాసి మొత్తం పట్టించి పసుపు పట్టేసి ఆయన దాన్ని కడిగేద్దామని ఒక చెక్క పట్టుకొని ఒక చాకు సత్తురుతోటి మంచిగా ఇట్లా కోసేసి తీసేసినాయి. మంచిగా కిలోన్నర దాకా వెళ్ళింది అనుకో, ఇక మంచిగానే ఉంటుంది. ఇక ఫైనల్లీ మంచిగా మొత్తం దాన్ని కోసేసి చాలా తీసేసిన మొత్తం. కానీ మన ఫారం కోడి కంటే మంచిగా ఉంటుంది ఇది. చాలా ఇది మంచిగా అండేసి పొయ్యి మీద పెట్టేసినాం. రెడీ అవుతుంది. ఇక రెడీ అయినాక తినేద్దాం. ఎట్టు ఉందో కామెంట్ చేయరు మరి.